హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ ఎంత? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? ఏ 80, బి 84, సి 100, డి 79. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 80. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో భారత్ యొక్క ర్యాంకు 80వ స్థానంగా ఉంది. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్, స్పెయిన్ వంటి 6 దేశాలు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. భారత్ యొక్క స్థానం 80వ స్థానంగా 2024లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల డిఆర్డిఓ ఏ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది? డిఆర్డిఓ ఇటీవల ఏ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది? ఏ పృథ్వీ-1, బి బ్రహ్మోస్, సి అగ్ని-2, డి ఆకాశ్-NG. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆకాశ్-NG. దేశీయంగా తయారు చేసిన ఈ యొక్క క్షిపణిని ఆకాశ్-NGని డిఆర్డిఓ ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. ఇది 80 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. డిఆర్డిఓ తయారు చేసిన ఆకాశ్-NG అనే క్షిపణి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంవత్సరాల కాల వ్యవధిలో భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది? ఏ సంవత్సరాల కాల వ్యవధిలో భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది? ఎకనామిక్స్ పరంగా ఇంపార్టెంట్ క్వశ్చన్. వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, కాంపిటేటివ్ సంబంధించిన టాపిక్స్ అవైలబుల్గా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2027, 2028 మధ్యన ఈ యొక్క సంవత్సరానికి గాను భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని ఇటీవల నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. 5 లక్షల కోట్ల డాలర్ల జీడిపితో ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా ఈ యొక్క భారత్ ఆర్థిక వ్యవస్థ ఉంటుందని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఇండియా క్లీన్ సిటీ నెంబర్ 1 ర్యాంకును ఏ నగరం సొంతం చేసుకుంది? ఆల్ ఇండియా క్లీన్ సిటీ నెంబర్ 1 ర్యాంకును ఏ నగరం సొంతం చేసుకుంది? ఏ ఇండోర్, బి సూరత్, సి ముంబై, డి లనోవ్లా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండోర్. అత్యంత పరిశుద్ధమైన నగరంగా ఇండోర్ 7వసారి యొక్క ఆల్ ఇండియా క్లీన్ సిటీ నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకోవడం జరిగింది. ఇండోర్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ఫస్ట్ ర్యాంకును ఇండోర్ సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మిల్లెట్స్ ఆర్గానిక్స్పై జరిగిన అంతర్జాతీయ సేంద్రియ వాణిజ్య ప్రదర్శనలో బెస్ట్ పెవిలియన్ అవార్డు ఏ రాష్ట్రానికి లభించింది? మిల్లెట్స్ ఆర్గానిక్స్పై జరిగిన అంతర్జాతీయ సేంద్రియ వాణిజ్య ప్రదర్శనలో బెస్ట్ పెవిలియన్ అవార్డు ఏ రాష్ట్రానికి లభించింది? ఏ గుజరాత్, బి కేరళ, సి ఆంధ్రప్రదేశ్, డి కర్ణాటక. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. బెంగళూరులో 3 రోజుల పాటు జరిగిన ఈ యొక్క ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్కు మిల్లెట్స్ ఆర్గానిక్స్పై జరిగిన సేంద్రియ బెస్ట్ పెవిలియన్ అవార్డు ఆంధ్రప్రదేశ్కి దక్కడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. నూతనంగా ఏర్పాటైన ఆల్పాడి కన్సర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? నూతనంగా ఏర్పడిన ఆల్పాడి కన్సర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మహారాష్ట్ర, బి ఉత్తరాఖండ్, సి హర్యానా, డి పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ఏ ప్రాంతంలో చేపట్టనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ఏ ప్రాంతంలో చేపట్టనున్నారు? ఏ జమ్మూ కాశ్మీర్, బి లడాక్, సి ద్రాస్, డి తవాంగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ యొక్క ఆపరేషన్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్, ప్రత్యేక ఆపరేషన్ బలాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పాల్గొనడం జరుగుతుందని ఇటీవల ఇండియా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ సర్వశక్తిని జమ్మూ అండ్ కాశ్మీర్లో
ఏర్పాటు చేయడం జరిగింది. ఉగ్రవాదులను అణచివేయడానికి ఇక ఆపరేషన్ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొదటి అంతర్జాతీయ ఒంటెల పండుగ ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? దేశంలో మొదటి అంతర్జాతీయ ఒంటెల పండుగ ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? ఏ పంజాబ్, బి మహారాష్ట్ర, సి రాజస్థాన్, డి ఛత్తీస్గఢ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. రాజస్థాన్లో ఈ యొక్క మొదటి అంతర్జాతీయ ఒంటెల పండుగను నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు. 3 రోజుల పాటు ఈ యొక్క జాతీయ ఒంటెల పండుగను నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వాణిజ్య సంస్థకి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ప్రపంచ వాణిజ్య సంస్థకి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఏ ఆనంద్ గుప్తా, బి బ్రజేంద్ర నవానత్, సి కార్తిక్ శర్మ, డి సెంధిల్ పాండియన్. ఆన్సర్ చేస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సెంధిల్ పాండియన్. అంతర్జాతీయ వాణిజ్య సంస్థకి భారత రాయబారిగా సెంధిల్ పాండియన్ గారు నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అతిపెద్ద సౌరశక్తి వీధి దీపాల లైన్ ఏ నగరంలో ఉంది? ప్రపంచంలోని అతిపెద్ద సౌరశక్తి వీధి దీపాల లైన్ ఏ నగరంలో ఉంది? ఇటీవల గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది ఈ యొక్క లైన్. ఏ అయోధ్య, బి వారణాసి, సి తిరుపతి, డి గాంధీనగర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అయోధ్య. అయోధ్యలో యొక్క ప్రపంచంలోని అతిపెద్ద సౌర వీధి దీపాల లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల ఈ యొక్క గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. 10.2 కిలోమీటర్లుగా 407 వీధి దీపాలను అమర్చి ప్రపంచంలోని అతిపెద్ద వీధి దీపాల లైన్గా గిన్నిస్ రికార్డుల చరిత్ర సృష్టించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.